జిడ్డు కృష్ణమూర్తి తెలుగు వాళ్ళు గర్వించదగ్గ ప్రపంచ ప్రసిద్ధి చెందిన గొప్ప తత్వవేత్త, ఫిలాసఫర్, ఆత్మజ్ఞాని, సద్గురువు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో మదనపల్లి గ్రామం అతని జన్మస్థానం. అతను అతి పేద కుటుంబంలో 8వ సంతానంగా జన్మించినందున అతనికి కృష్ణమూర్తి అని పేరు పెట్టారు. బాల్యంలో తోటి బాలలతో ఆడుకుంటుండగా లెడ్ బీటర్ అనే మహాశయుడు కృష్ణమూర్తి భవిష్యత్తులో జగద్గురువు కాగలడని గుర్తించి అప్పటి అనీబిషెంట్కి చెప్పగా ఆమె ఆ బాలుని దత్తత తీసుకొని అత్యంత ప్రేమతో శ్రద్ధతో పెంచింది. కృష్ణమూర్తి తనకు యుక్త వయస్సు రాకముందే ఎట్ ది ఫీట్ ఆఫ్ ద మాస్టర్ అనే ఆధ్యాత్మిక గ్రంథం రచించి ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ప్రఖ్యాత సంస్థ అయిన థియోసాఫికల్ సొసైటీకి ప్రెసిడెంట్ను చేస్తున్నట్లు ప్రకటించింది అనీబిషెంట్. చిన్న వయసులోనే ఆత్మజ్ఞానం పొందిన కారణంగా తాను ఎటువంటి సంస్థలకు, కమిటీలకు బాధ్యత వహించనని, బద్ధుడను కానని, వ్యక్తిగత స్వేచ్ఛ జీవితం గడుపుతానని, సత్య శోధనా మార్గంలో ప్రయాణించానని ఆయన ప్రకటించుకున్నాడు. అతను బ్రహ్మచర్యం పాటించాడు, శాకాహారం భుజించేవాడు. వాకింగ్, యోగా, ప్రాణాయామ, ధ్యానం అతని అలవాట్లు. ప్రవచనాలు చెప్పటం అలవాటు చేసుకున్నాడు. ఎన్నో దేశాలు పర్యటించాడు, అనేక గ్రంథాలు రచించాడు. తాను పొందిన జ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి చాలా ప్రయత్నించాడు. ముఖ్యంగా మనసు, దాని తీరుతెన్నులు గురించి విశ్లేషించి అనేక పుస్తకాలు రచించాడు. ఎడ్యుకేషన్ గురించి కూడా ఎన్నో పుస్తకాలు. మనిషి అన్నింటికంటే తనను తాను తెలుసుకోవడం చాలా ముఖ్యమని, ప్రతి వ్యక్తి మనసును పూర్తిగా తెలుసుకోవాలని, మనసును చదవటం కంటే గొప్ప కార్యం ఇంకేమీ చేయనక్కర్లేదని, మనస్సును తెలుసుకున్నట్లయితే సర్వము తెలుసుకోగలిగినట్లేనని సత్యం చెప్పాడు. మనసుని తెలుసుకునే ప్రయత్నాన్ని, ఆ ప్రక్రియని ధ్యానం అన్నాడు. ధ్యానం అంటే అరగంటకో గంటకో పరిమితంగా ఒక మూల కూర్చొని చేసేది కాదని, జీవిత పర్యంతము ధ్యానం సాగుతూనే ఉంటుందని, మనసుని గమనించే ప్రక్రియ ప్రతి క్షణము మనము చేస్తూనే ఉండాలని ప్రవచించేవాడు. మనసు అనేది ఒక గొప్ప పుస్తకం. అయితే ఆ పుస్తకంలో ప్రతి పేజీ, ప్రతి పేరా, ప్రతి అక్షరము తెలుసుకోవటానికి ప్రయత్నించాలని చెప్పేవాడు. మనిషి తన మనస్సును తెలుసుకోవటానికి ఎటువంటి సాధనలు చేయరక్కర్లేదని, మనసును తెలుసుకోవడం చేతకాక గురువుల్ని ఆశ్రయించటం, ఆశ్రమాలు సందర్శించటం, దేవాలయాలు, చర్చిలు, మసీదులు, ప్రార్థనా స్థలాలు, తీర్థయాత్రలు చేస్తున్నాడని, పూజలు, వ్రతాలు, యాగాలు చేస్తున్నాడని, వీటన్నింటికంటే మనసును తెలుసుకోవడం చాలా ముఖ్యమని, ఇఫ్ యూ కెన్ రీడ్ యువర్ ఓన్ మైండ్ యూ నీడ్ నాట్ రీడ్ ఎనీ బుక్ ఇన్ ద వరల్డ్ అన్నది ఆయన యొక్క బోధనా సారాంశం. మనిషి సత్యాన్వేషణ చేయటంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు, కఠోర సాధనలు చేస్తాడు, కఠోర తపస్సులు చేస్తాడు.
ఎక్కడొక్కడో తిరుగుతాడు, ఎక్కడో ఏదో ఉందని అన్ని చోట్లకి తిరిగి తన్ను తెలుసుకోవడానికి తనలోనే వెతకటం ప్రారంభించాలి. ఇదే మనిషి జీవిత గమ్యం.